హాయ్ హలో వేస్ వెల్కమ్ టు షణ్మిక రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి షాహీ కాజు కొబ్బరి ఎగ్ కర్రీ అండి. రైస్లోకి, చపాతీలోకి, బగారా రైస్లోకి, జీరా రైస్లోకి చాలా బాగుంటుందండి. ఎలా చేయాలో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 10 జీడిపప్పు, 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ నువ్వులు, 2 టీ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి వేసుకొని గోరువెచ్చని నీళ్ళు లేదా వేడి నీళ్ళు పోసుకొని ఒక 15 నిమిషాలు బాగా నానబెట్టుకోవాలండి. ఒక 15 నిమిషాలు బాగా నానిన తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. స్పూన్ పెట్టుకుని ఇలా నానిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి నానబెట్టుకున్న మిశ్రమం మొత్తం వాటర్తో సహా మొత్తం పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ముందు మిక్సీ పట్టుకొని తర్వాత వాటర్ అయినా పోసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను ముందుగానే వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇది పక్కకు పెట్టేసుకున్నాను. ఇది పక్కకు పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక 4-5 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. 4-5 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లు వేసుకోవాలండి. నేను తీసుకున్న 3 కోడిగుడ్లు వేసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఒక 7-8 నిమిషాలు బాగా వేగిన తర్వాత ఈ కోడిగుడ్లు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ కోడిగుడ్లు కూడా తీసుకొని పెట్టుకేసుకున్న తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. మీకు ఇష్టమైతే చెక్క, లవంగా ఎన్ని వేసుకోవచ్చు, లేకుంటే లేదు, అది ఆప్షనల్. ఇవి వేగిన తర్వాత అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగిన తర్వాత అందులోకి ముందుగానే మిక్సీ పట్టుకొని 3 టమాటాలు పేస్ట్ వేసుకోవాలి. మీకు ప్యూరీలాగా ఇష్టం లేకపోతే సన్నగా అయినా కోసుకొని వేసుకోవచ్చు టమాటాలు. ఇప్పుడు టమాటా ప్యూరీ కూడా ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు బాగా వేగిన తర్వాత అందులోకి కూరకు సరిపోని మొత్తము ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత అందులోకి మామూలు కారం ఒక 1/2 టీ స్పూను, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1.5 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత అందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. జీడిపప్పు కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయినా పోసుకోవాలి. వాటర్ కూడా పోసుకున్న తర్వాత ఈ గ్రేవీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇదంతా కలిసిపోయిన తర్వాత అందులోకి 3 కోడిగుడ్లు వేసుకోవాలి. మీరు తినే మెజర్మెంట్ని బట్టి మీరు పెంచుకోవచ్చు. ఎక్కువ మంది ఉంటే ఇంకో 2 కోడిగుడ్లు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 7-8 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఒక 7-8 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే షాహీ కాజు కొబ్బరి కర్రీ, ఎగ్ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, జీరా రైస్లోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటుందండి. బిర్యానీలోకి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వేసుకున్నాక గరం మసాలా ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి కర్రీని తీసుకొని పైనుంచి బటరు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండి షాహీ కాజు కొబ్బరి ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.